మేము ఏవైతే ఈరోజు పలు అంశాలు లేవనెత్తామో సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కానీ, క్రిమినల్ లా ప్రొసీజర్స్ కానీ, డాక్టరిన్స్ కానీ, వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఈ అంశాలన్నీ కూడా మీరు ఇన్వెస్టిగేషన్లో చేశారా, ఒకవేళ వాళ్ళు చేసి మనకు అన్ని వివరాలు చెప్పలేదా, ఈ అంశాలన్నీ కూడా మేము రాతపూర్వకంగా మేము కన్సర్న్ ఆఫీసర్స్కి అడగడం, స్టేట్ని అడగడం అనేటువంటి జరుగుద్ది. సరైనటువంటి సమాధానం రాకపోతే మేము ఎవరైతే సోషల్ యాక్టివిస్టులు ఉన్నారో, ఎవరైతే నిజ నిర్ధారణ కోసం కోరుకుంటున్నారో వీరందరి యొక్క సమక్షంలో కావలసినటువంటి విధంగా ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్ జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసే విధంగా వారందరితో కూడా సంప్రదించి ముందుకు వెళ్తాము. అంతేకాకుండా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ ఎప్పుడు ఏ తప్పు జరిగినా దానిని ప్రజలకు నిజాలు తీసుకెళ్లేటువంటి అంశంలో ముందుకు వస్తుంది. సరే, చాలా మంది అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్ళని వీళ్ళు రెచ్చగొడుతున్నారు, అపోహలు క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి కేసు ఉంటుంది. దాని మీద అంటే ఇప్పుడు అనుమానం వ్యక్తం చేయడం వేరు, ఇది జరిగింది అని డిక్లేర్ చేయడం వేరు. ఇప్పుడు నేను మాట్లాడిందంతా కూడా ప్రజలలో ఏ రకాల అనుమానాలు ఉన్నాయి, ఎలాంటి ప్రశ్నలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని స్టేట్ దృష్టికి నేను తీసుకొస్తూ ఉన్నాను ప్రజల పక్షాన. సో దీనికి బాధ్యత చెప్పాల్సినటువంటి అగత్యం రాష్ట్రానికి ఉంటుంది. సో అందువల్ల జవాబు చెప్పాలి, ఆ బాధ్యత వారికి ఉంది. ఎందుకంటే ప్రజల్లో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు 5 కోట్ల మంది ప్రజలు వచ్చి మాట్లాడలేరు, వారి తరపు ఉన్నటువంటి ప్రతినిధులు మాట్లాడతారు. సో ప్రజల ప్రతినిధిగా నేను వాళ్ళ మెదడులో ఉన్నటువంటి సంశయాలు, అనుమానాలు, ప్రశ్నలు నేను రాష్ట్రం దృష్టికి తీసుకొస్తున్నాను. స్టేట్ హ్యాస్ టు రెస్పాండ్. దీనిలో నోటీస్ ఇచ్చేటువంటి పరిస్థితి ఏమి ఉండదు. ఎందుకంటే ఐ హ్యావ్ నాట్ డిసైడెడ్ ఎనీథింగ్, ఐ హ్యావ్ నాట్ డిక్లేర్డ్ ఎనీథింగ్. ఐఎమ్ ఆస్కింగ్ ద స్టేట్ టు రెస్పాండ్ అండ్ బ్రింగ్ అవుట్ ద ట్రూత్. ఇప్పుడు ఆర్టికల్ 19 ఫండమెంటల్ రైట్స్ ప్రకారం మనము మాట్లాడేటువంటి హక్కే కాకుండా ఒక అసోసియేషన్ ఫామ్ చేసి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ అసోసియేషన్ మనం ఫామ్ చేయొచ్చు, దానిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. దాని ద్వారా వచ్చినటువంటి కొరాబరేటివ్ ఎవిడెన్సెస్ తోటి ఇది నిజమని ప్రజలకు చెప్పొచ్చు. రాజ్యాంగం ఆ హక్కు ఇచ్చింది. ఇప్పుడు ఎంటైర్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ లో వారు చూపించినటువంటి విజువల్స్ లో హీఈస్ మిస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల అని ఎక్కడ కూడా వారు విత్ ఎవిడెన్స్ ప్రూవ్ చేయలేదు. హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ నాట్ ప్రూవ్డ్. బైక్ బయలుదేరింది, మనిషి బయలుదేరాడు. ఒక ప్రాక్సీయా, ఒక క్లోనా, ఒక ఇంపర్సనేటా మనకు తెలీదు, ప్రూవ్ చేయలేదు కూడా. అంటే ఇంకొకటి వైరల్ అవుతున్నటువంటి అంశం ఏంటి, విజయవాడలో ఎక్కడో మందు కొనుక్కునే సమయంలో మాస్క్ తీశారని అతని ముఖం ఉందని వైరల్ అవుతుంది. ఆ ముఖం అయితే ప్రవీణ్ గారి ముఖం కాదు. రెండు ఒక వర్గం కావాలని అదే రిపోర్ట్ లో ప్రజెంట్ స్పష్టంగా కూడా వ్యక్తం అవుతుంది. ఎలా చూస్తారంటే ఎలా ఫుటేజ్ బయటకు వచ్చింది, ఆ బయట యా ఇది యాక్చువల్గా మేము కూడా అడిగి ఉండాల్సింది ఏమంటే, అసలు ఈ రోజు మీరు అఫీషియల్ అని చెప్తున్నటువంటి అధికారికంగా ధృవీకరించినటువంటి విజువల్స్ ముందుగానే పర్టికులర్ మీడియాస్లో, పర్టికులర్ ఛానల్స్లోకి ఎలా వచ్చాయి? అది కూడా ఒక కేటగిరీకి సంబంధించిన ఛానల్సే వచ్చాయి, ఒక కమ్యూనిటీకి సంబంధించిన ఛానల్స్లోనే వచ్చాయి. అలా ఎందుకు వచ్చాయి అనేది ఒకటైతే, ఇవి ఎలా బయటకు వచ్చాయి, అలా వచ్చినందుకు ఇవి మీవైతే అధికారికంగా మీవని మీరు కనుక క్లెయిమ్ చేస్తే అప్పుడు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? రెండవది, ఇది యాక్సిడెంటే అని గత 20 రోజులుగా ప్రూవ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఛానల్స్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి? మీకెందుకు? ఇప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది తప్పు ఒప్పో తెలియదు, యాక్సిడెంట్ అయితే ఓకే, హత్య అయితే తెలియాలి. సో ప్రజలు కోరుకుంటున్నారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిలీజియన్. సో ఇట్స్ నాట్ ఎ రిలీజియస్ మ్యాటర్, ఇట్స్ ఎ పీపుల్స్ మ్యాటర్, ఇట్స్ ఎ పబ్లిక్ ఇంట్రెస్ట్. సో అందువల్ల ప్రజలకు నిజం తెలియాలి అన్నదే మా యొక్క వాదన. మీరు ముందుగా లీక్ అయితే ఎలా లీక్ అయింది అనేది కూడా ఇన్వెస్టిగేట్ చేయండి, దానికి బాధ్యులు ఎవరో చర్య తీసుకోండి. ఏం చర్య తీసుకున్నారో ప్రజలకు చెప్పండి. అంటే మనం ఇండియాలో క్యారేజ్ వే లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అంటే ఆపోజిట్ సైడ్ వెళ్ళాడా? అదే విజువల్ ఇచ్చింది వాళ్ళు, నేను కదా. ఇప్పుడు
ఇంత పెద్ద బుల్లెట్ బైక్ ఎగిరి పడదు. మనుషులు ఎక్కడమే కష్టం, ఎగిరి మీద మనుషులు ఎట్లా పడుతుంది? ఇప్పుడు అదే కదా, నేను ఇప్పుడు యాజ్ ఫర్ ఫిజిక్స్ ని అడిగాను కదా, ఫిజిక్స్ ప్రకారంగా అడిగా. అదే టీవీఎస్ 50 కాదు, ఇట్స్ బుల్లెట్. సో ఇప్పుడు బుల్లెట్ వెయిట్ వేరు, మనిషి వెయిట్ వేరు. ఎవరి వెయిట్ ఎక్కువ ఉంటుంది? వెయిట్ ఎక్కువ ఉన్నది కదా ముందు పడుతుంది, వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు కాదు ముందు పడరు. నేను మరొక ముఖ్యమైన విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన దగ్గర బుల్లెట్ మీద వారు ట్రావెల్ చేస్తున్నారు. బుల్లెట్ గతిలో ఉంది, అంటే వెలాసిటీలో ఉంది. మనిషి స్థిరంగా కూర్చుని ఉన్నాడు. సో స్థిరంగా కూర్చున్న వ్యక్తి వెలాసిటీతో వెళ్తున్నటువంటి బైక్ ఒక్కసారిగా హిట్ అయినప్పుడు ఎలాంటి వెలాసిటీ లేని వ్యక్తి వెళ్ళి పడేటువంటి ఇంపాక్ట్, వెలాసిటీతో వెళ్ళి ఆబ్జెక్ట్ పడేటువంటి ఇంపాక్ట్ ఒకేలా ఎలా ఉంటాయి? నేను ఇంతకుముందు ఇది అడగాల్సినటువంటి అంశం మీరు రిమైండ్ చేసి మంచి పని చేశారు. సో గతిలో ఉన్న ఆబ్జెక్టు, స్థిరంగా ఉన్న ఆబ్జెక్టు ఒక్కసారిగా హిట్ అయినప్పుడు ఒకే చోట ఎలా పడతాయి? ఫిజిక్స్ ద్వారా ప్రూవ్ చేయండి, మీరు సైంటిఫిక్ గా ప్రూవ్ చేయండి. బికాస్ వెహికల్ ఇస్ ఇన్ వెలాసిటీ, బట్ మ్యాన్ ఈజ్ సిట్టింగ్ ఓన్లీ. హీఈస్ ట్రావెలింగ్ అలాంగ్ విత్ ద వెహికల్. హీ హ్యాస్ నో సెల్ఫ్ వెలాసిటీ, అతనికి లేదు. లేనప్పుడు వెలాసిటీ ఉన్న ఆబ్జెక్ట్ పడినట్టుగానే సెల్ఫ్ వెలాసిటీ లేని ఆబ్జెక్ట్ కూడా ఎలా పడుతుంది? హెడ్ ఆన్ కొల్యూజన్ జరిగినప్పుడు ఒక రెండు రైళ్లు 2 కార్లు గుద్దుకున్నప్పుడు ఉండే విధానం వేరు, ఇది వేరు. ఈ ఫుటేజెస్ ముందు మీడియా వాళ్ళకి దీనికి ముందు చేస్తూ మహాసేన నాయకులు కొన్ని ఛానల్స్ తో ప్రస్తావిస్తూ ఏబిఎన్ లో వార్త వచ్చిందంటే ఇది ఖచ్చితంగా కరెక్ట్ అని నిర్ధారించుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ ని ఏబిఎన్ ఛానల్ లాంటి మేము పోలీసు వాళ్ళు ఇస్తా ఉంటారు. సో సెన్సిటివ్ మ్యాటర్స్ ఇష్యూ అవ్వకుండా ముందే ఛానల్ వచ్చిందంటే ఇక్కడ ఏబిఎన్ వచ్చిందంటే నిజమని చెప్పి ముందు డిసైడ్ చేసి మాట్లాడారు. దీని గురించి మీరు ఏమంటారు? పోలీస్ ఆఫీసర్స్ కి అలాగే స్టేట్ కి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, వైరల్ గా మారిన వీడియోస్ మాకు సంబంధం లేదని డిస్క్లైమ్ చేసుకున్న డిపార్ట్మెంటే ఈరోజు అవే అఫీషియల్ ఆథరైజ్డ్ వీడియోస్ అని ఇన్వెస్టిగేషన్ ద్వారా ప్రూవ్ చేశామని చెప్తున్నారు. దట్ మీన్స్ వాట్? ఏదర్ యూ మైట్ హ్యావ్ లీక్ ద వీడియోస్ ఆర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఆ వీడియోలు తీసుకుని ఇదే ఇన్వెస్టిగేషన్ అని చెప్పుండాలి. ఈ రెండిట్లో ఏది నిజం? ఆల్రెడీ సర్క్యులేషన్ ఉన్న వీడియోలు తీసుకుని ఇదే ఇన్వెస్టిగేషన్ అని చెప్పింది నిజమా, లేకపోతే మీ దగ్గర ఉన్న వీడియోస్ లీక్ అయ్యి వాళ్ళు లీక్ చేయడం నిజమా? ఏది నిజమైనా కూడా జనాలకు చెప్పాలని ఒకవైపు అయితే, దానికి బాధ్యులు ఎవరు, ఆ రకమైనటువంటి తప్పు జరగడానికి బాధ్యులు ఎవరు, ఆ అధికారుల మీద స్టాఫ్ మీద చర్య తీసుకోండి. తీసుకున్న చర్య ఏమిటో కూడా ప్రజలకు చెప్పండి. నాకు అనేక మంది ఫోన్ల ద్వారా వ్యక్తిగతంగా కలిసి మాట్లాడారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాస్ట్, రిలీజియన్, క్రీడ్. సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక పబ్లిక్ సబ్జెక్ట్. నేను ఫీల్డ్ కూడా తిరుగుతున్న గ్రామాలకు కూడా వెళ్ళాను. వెళ్ళినటువంటి సందర్భంలో రకరకాలుగా చాలా మంది నా దృష్టికి తీసుకొచ్చారు. అందుకోసమే దీన్ని నిశ్చితంగా పరిశీలించడం చాలా లేటుగా నేను స్టార్ట్ చేశాను.